Hello everyone, welcome to IAC. It's me Rohit, Faculty of Polity. So SSC కి సంబంధించి పాలిటీ సబ్జెక్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనే వాటి గురించి ఈ సెషన్ మొత్తం కూడా జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఏ స్టూడెంట్స్ అయితే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలన్నా ప్రతి ఆస్పిరెంట్కి టూ ఇంపార్టెంట్ థింగ్స్ షుడ్ దే కీప్ ఇన్ మైండ్. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎంతవరకు చదవాలి, ఒక్కొక్క స్టాండర్డ్ ఎస్ఎస్సికి కానీ లేకపోతే సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి కానీ ఎస్పీఎస్సికి కానీ సబ్జెక్ట్ అదే ఉంటుంది, కానీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన ఇన్డెప్త్నెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఎంతవరకు ఇవ్వగలుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూడాలి. చూసిన తర్వాత ఈ సిలబస్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ద వే ఆఫ్ గివింగ్ క్వశ్చన్స్. కొంతమంది ఎక్కువ ఫ్యాక్ట్సే చదవాలా, లేకపోతే ఆర్టికల్స్ బేస్ పైనే చదవాలా, లేకపోతే అనలైటికల్ బేస్గా చదవాలా అని డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే. ఆర్టికల్స్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, అలాగే ఎగ్జామినర్ మైండ్ సెట్ కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్ సపోజ్ ఇవాళ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామినేషన్లో దానికి సంబంధించిన ఆన్సర్ కాకుండా మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక క్వశ్చన్ చూసినప్పుడు దానికి ఆన్సర్ మాత్రమే కాకుండా మిగతా ఆప్షన్స్లో అవి దేనికి సంబంధించి దాంట్లో నుంచి రిలేటెడ్ క్వశ్చన్ ఎలా రావడానికి ఛాన్స్ ఉంది అనేవి గుర్తుపెట్టుకొని అలా చదివితే డెఫినెట్గా యూ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద పాలిటీ. ఓకే, లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్, ప్రతి క్వశ్చన్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్టే క్వశ్చన్ పక్కన టైమర్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మేము 10 seconds అలొకేట్ చేసాం. ఓకే, ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏనా బీనా సీనా. ఓకే, ఒకవేళ ఏ పెడితే మీ ఒపీనియన్ ఏంటి, ఏది దృష్టిలో పెట్టుకొని మీరు ఆప్షన్ ఏని పెట్టారు, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది మీకు తెలిసి మిస్టేక్ చేశారా, లేకపోతే ఆ కాన్సెప్ట్ని మీరు మర్చిపోయారా, ఇవన్నీ కూడా మీకు రివైజ్ అవుతాయి. ఓకే, 4 ఆప్షన్స్ 4 కాన్సెప్ట్స్ వస్తాయి. మీకు తెలిసిన ఆన్సర్కి సంబంధించిన కాన్సెప్ట్ కాకుండా మిగతా 4 కాన్సెప్ట్స్ కూడా, అలాగని ప్రతి దాన్ని కూడా ఎలాబొరేట్గా కాకుండా టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా, లెట్ us గో టు ద ఫస్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. చూడండి, ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ డాష్. ఓకే, యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ కూడా మనం అనుకోవచ్చు. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ ఫండమెంటల్ రైట్స్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 17 అంటే ఏ ఆర్టికల్ దేనికి సంబంధించి, లేకపోతే ఒక టాపిక్ ఇచ్చి అది ఏ ఆర్టికల్కి సంబంధించి అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. క్లియర్గా ద ఆన్సర్ ఆర్టికల్ 17 ఈజ్ రిలేటెడ్ టు ద అన్టచబిలిటీకి సంబంధించి. అన్టచబిలిటీ ప్రొహిబిషన్ అండ్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి 1955లో దే హ్యావ్ మేడ్ అన్ యాక్ట్. 1955లో దే హ్యావ్ మేడ్ అన్ యాక్ట్. ఆ తర్వాత మళ్ళీ దిస్ వాజ్ చేంజ్, మళ్ళీ 1976లో దీన్ని చేంజ్ చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్గా మార్చడం జరిగింది. ఈ క్వశ్చన్ని 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్గా మార్చారు. అది దేనికి సంబంధించిన ఆర్టికల్ అని కూడా అడగొచ్చు. దాట్ ఈస్ రిలేటెడ్ టు ద అన్టచబిలిటీ. ఓకే, మరి స్లేవరీకి సంబంధించిన ఆన్సర్, స్లేవరీకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే వీ విల్ బి హ్యావింగ్ ఆర్టికల్ 23. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 23 ఉంటుంది. రైట్ అగెయినెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్స్డ్ లేబర్ కానీ లేకపోతే బెగార్ కానీ, అంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అందులో వన్ ఆఫ్ ద అదర్ థింగ్ స్లేవరీ గురించి కూడా మెన్షన్ చేస్తుంది. స్లేవరీని కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది అని చెప్పేసి. దిస్ ఈస్ ద స్లేవరీ. అండ్ టైటిల్స్. ఓకే, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చూస్తాం. ఈ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్కి సంబంధించి ఏంటంటే ఆర్టికల్ 18 డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్. ఇండియన్ సిటిజన్స్కి ఇండియన్ గవర్నమెంట్ టైటిల్స్ ఇవ్వకూడదు. బయట ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా టైటిల్స్ యాక్సెప్ట్ చేయకూడదు.
ఫారెన్ కంట్రీకి సంబంధించిన సిటిజన్ ఇండియాలో అంటే సో ఇండియన్ ఎంబసీస్లో పనిచేసినప్పుడు వాళ్ళు టైటిల్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఇండియన్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అయితే చూడండి, సో దట్ ఈజ్ అబౌట్ ద టైటిల్స్. సో అవార్డ్స్, టైటిల్స్, డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్ 18లో డిస్కస్ చేస్తారు. సో బేసికల్గా ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇన్ఈక్వాలిటీ అంటే సో ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయ్యే ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకొని ఈక్వాలిటీ క్రియేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇది అడగటం జరిగింది. ఓకే, ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18. సో దిస్ ఇస్ వన్ ఆర్ ద అదర్ వే రిలేటెడ్ టు ద రైట్ టు ఈక్వాలిటీ. అందులో అన్టచబిలిటీకి సంబంధించిన ఆర్టికల్ 17. ఓకే, సో సతీకి సంబంధించి సతీ వాస్ అబాలిష్డ్ ఇన్ ద ఇయర్ 1829 బై విలియం బెంటిక్. ఓకే, సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలవచ్చు విలియం బెంటిక్. సో ద సతీ వాస్ అబాలిష్డ్ అట్ దాట్ టైం. ఓకేనా. సో నౌ లెట్ us go for the second question. Your time starts now. Stop. So చూడండి, which article of the Indian Constitution prohibits discrimination on the grounds of religion, race, caste, sex and place of birth? Okay, సో ఆల్రెడీ చూసాము ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఆ ఫండమెంటల్ రైట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా ఫండమెంటల్ రైటే. సో నౌ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆర్టికల్ 15. ఓకే, సో ఆర్టికల్ 15. సో చూడండి, 15, 16 చూడ్డానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే 16 కంప్లీట్గా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, 15 ఏంటంటే స్టేట్ ఇంకొక సిటిజన్ అంటే స్టేట్ ఒక సిటిజన్ని, ఒక పౌరుణ్ణి రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనే బేసిస్ పైన డిస్క్రిమినేషన్ చేయకూడదు అని 15 చెప్తుంది. స్టేట్ మాత్రమే కాదు, ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్ని కూడా కేవలం రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్తుంది. అంటే సో స్టేట్ మాత్రమే కాదు, ఆర్టికల్ 15 ఇండివిజువల్కి కూడా అగెనిస్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ అగెనిస్ట్ ద స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అగెనిస్ట్ ద ఇండివిజువల్ అని కూడా అంటాం. సేమ్ అలాగే ఆర్టికల్ 17 చూసారనుకోండి, అది కంప్లీట్గా అగెనిస్ట్ ద ఇండివిజువల్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కంప్లీట్గా డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి సో ఈ 15th ఆర్టికల్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. 15(1) ఏమో స్టేట్ ఒక ఇండివిజువల్ని డిస్క్రిమినేట్ చేయకూడదు అంటుంది. 15(2) ఏమో స్టేట్ మాత్రమే కాదు, ఇండివిజువల్ కూడా ఇంకొక ఇండివిజువల్ని వీటి బేసిస్ పైన డిస్క్రిమినేట్ చేయకూడదు. అండ్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, హోటల్స్ కానీ పబ్లిక్ పార్క్స్ కానీ లేకపోతే మున్సిపల్ ట్యాప్స్ కానీ వెల్స్ కానీ, సో వీటన్నిటిలో కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తుంది. ఓకే, సో ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించింది. సో ఇంతకుముందే డిస్కస్ చేసాము. ఆర్టికల్ 23 సో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి. సో స్లేవరీ కానీ, దేవదాసి సిస్టమ్ కానీ, సో ఇవన్నీ కూడా జోగిని సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్టికల్ 23 ప్రకారం కంప్లీట్గా అబాలిష్ చేయడం జరిగింది. ఓకేనా. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆర్టికల్ 15. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. Okay, so let's go for the next question. Your time starts now. Who takes over the office of president when there is a vacancy by reasons of death, resignation, removal, by impeachment or otherwise? Stop. Okay, so మీరు ఆన్సర్ రాసే ఉంటారు. సో ఇంతకుముందు డైరెక్ట్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇది మనం సెమీ ఫ్యాక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా అనలైటికల్గా ఉంటుంది, ఇంకొక టైప్గా సమ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ కూడా. ఓకే, సో హూ టేక్స్ ఓవర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ వెన్ దెర్ ఈస్ ఎ వేకెన్సీ బై ద రీజన్స్ ఆఫ్ డెత్, రెసిగ్నేషన్, రిమూవల్, బై ఇంపీచ్మెంట్ ఆర్ అదర్వైజ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమని ఇచ్చారంటే వేకెన్సీ ఉన్నప్పుడు. సో బేసికల్గా వేకెన్సీ అనేది డిఫరెంట్ రీజన్స్లో ఉంటుంది. ఒకటి కంప్లీషన్ ఆఫ్ ద టెన్యూర్. ఓకే, సో తనకున్న 5 years టెన్యూర్ ఉంటుంది కదా, టర్మ్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 5 years దాని ద్వారా ఖాళీ అయిపోతుంది, వేకెన్సీ అవుతుంది. లేదా రెసిగ్నేషన్ కానీ, డెత్ కానీ, రిమూవల్ కానీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ఇన్ ఇండియా, ద వర్డ్ ఇంపీచ్మెంట్ ఈజ్ యూస్డ్ ఓన్లీ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి మాత్రమే దీన్ని మనం వాడతాము. సో ఈ ఇంపీచ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే 61. ఓకే, సో ప్రెసిడెంట్ లేనప్పుడు, సో టెన్యూర్ అయిపోయినప్పుడేమో ఇఫ్ ద వేకెన్సీ ఈస్ కాస్ట్ డ్యూ టు కంప్లీషన్ ఆఫ్ ద టెన్యూర్. సో పదవీ కాలం ముగిసిన తర్వాత కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ అయితే ఓల్డ్ ప్రెసిడెంటే న్యూ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాడు. ఎవరైతే గెలిచారో
కానీ సో ఈ డెత్ కానీ రెసిగ్నేషన్ కానీ రిమూవల్ కానీ జరిగితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో మరి వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అనేది కూడా మనం చూసే ఉంటాం. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ హీఈస్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్. సో దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 64, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఇచ్చారు. సో ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విల్ బికమ్ ద president whenever the president seat is getting vacated due to death, resignation, removal or something otherwise. ఓకేనా? అయితే ఇంకొక క్వశ్చన్ కూడా అడగొచ్చు. సరే, సో హియర్ చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అవుతున్నాడు. వెన్ ఎవర్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసినప్పుడు మరి రాజ్యసభకు చైర్మన్గా ఇతను ఉంటాడు. మరి ఇతని ప్లేస్లో మళ్ళీ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ ఉంటారా? ఈజ్ దర్ ఎనీ అదర్ వైస్ ప్రెసిడెంట్? సో ఒక అదర్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడంటే నో, వీ డు నాట్ నీడ్ ఎనీ అదర్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ చేసే వర్క్ అల్లా కూడా చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో తాను ప్రెసిడెంట్ డ్యూటీస్ని కంటిన్యూ చేసేటప్పుడు అతని ప్లేస్లో డెప్యూటీ చైర్మన్ రాజ్యసభకు చైర్మన్ అయిపోతాడు. ఓకేనా? సో దాట్ ఈస్ ద థింగ్. సో ఇంపీచ్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 67. సో డెప్యూటీ చైర్మన్ ఏమో చైర్మన్ చేసే పనుల్ని చేసేస్తాడు. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. Okay, you might have answered what is your question. So backward classes commission, backward classes commission. సో అసలు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద మీనింగ్? అసలు ఎందుకు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే ఫస్ట్ టైం ఒకటి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పేసి వస్తుంది. 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ తర్వాత సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ద బీపీ మండల్. బీపీ మండల్. సో మండల్ కమిషన్ అంటాము. సో మండల్ కమిషన్, బీపీ మండల్ ఈజ్ ద చైర్మన్. సో హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే బీపీ మండల్ అంట. సో ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని అపాయింట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఇస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద మొరార్జీ దేశాయ్. ఓకే, సో మొరార్జీ దేశాయ్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ who has formed this సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్. సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ని అపాయింట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఆయన ఏ పార్టీకి చెందిన పర్సన్ అంటే జనతా పార్టీకి సంబంధించిన పర్సన్, జనతా పార్టీ. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది, అది కూడా నథింగ్ బట్ జనతా పార్టీ. సో దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇలాంటివి, అంటే దీనికి సంబంధించి జనతా పార్టీకి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు రేపు ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా సో అది అపాయింట్ చేసిన ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. సరే, మరి మొరార్జీ దేశాయ్ అపాయింట్ చేశాడు, ఫైన్, కానీ అపాయింట్ చేసిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడంటే హీ వాజ్ అనేబుల్ టు ఇంప్లిమెంట్ దాట్ వన్. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు అంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మెజారిటీ. సో తన ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్ మళ్ళీ ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Who was the governor of Madhya Pradesh? Okay. చలో స్టాప్. ఓకే, సో ఇట్స్ డైరెక్ట్. చూడండి, ఎప్పుడైనా కూడా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ కానీ, ఫస్ట్ విమెన్ స్పీకర్ కానీ, ఫస్ట్ స్పీకర్ కానీ, లేకపోతే ఫస్ట్ విమెన్ గవర్నర్ కానీ, లేకపోతే ఫస్ట్కి సంబంధించి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక పర్సన్ న్యూస్లో ఉన్నప్పుడు దాన్ని బేసిస్గా తీసుకొని ఇతను ఈ కమిషన్కి ఫస్ట్ టైం అంటే చైర్మన్గా ఉన్నాడు, ఇతను ఈ పదవులను స్వీకరించాడు, ఈ ఆఫీసెస్ని తాను హెడ్గా ఉన్నాడు అని చెప్పేసి తను చనిపోయినప్పుడు కానీ, తను చనిపోయిన తేదీ కానీ, లేకపోతే తన పుట్టినరోజు, తన బర్త్డే రోజు కానీ
ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్ ఇది. సో ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఇది ఎస్ఎస్సి కాబట్టి ఆల్ ఓవర్ ద ఇండియాకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దేర్ ఈస్ నథింగ్, నో ఎక్స్ప్లెనేషన్ ఓవర్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ డాక్టర్ సీతారామయ్య. ఓకే, హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, సో డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్. Okay, if we go for the next question, your time starts now. Stop. Okay, so very very simple question. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా, so if anybody who is going through the newspaper every day, so they can easily answer that one. కశ్మీర్. ఓకే, కశ్మీర్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన కంట్రీలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటికీ సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. యూనో అస్సాం కానీ, నాగాల్యాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, సో ఇలా 1-2 కావు, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్. అందులో జమ్మూ కాశ్మీర్కి ఇంకా స్పెషల్ ప్రొవిజన్ ఉంది, దానికి ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో దాట్ వాజ్ ఆల్రెడీ చాలాసార్లు కాంట్రవర్షియల్గా నిలిచింది. టెర్రరిజం పెరిగిపోవడం కానీ, సో యాంటీ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అనేవి పెరిగిపోవడం కానీ, సో లేకపోతే కంట్రీని కంప్లీట్గా పాకిస్తాన్ కంట్రోల్కి వెళ్ళిపో పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడం కానీ, నంబర్ ఆఫ్ రీజన్స్ ఎప్పుడు కూడా అది న్యూస్లో ఉండేది. చాలాసార్లు ప్రెసిడెంట్స్ రూల్లో ఉంది, ఈవెన్ గవర్నర్స్ రూల్ కూడా ఉంది ఈ కాశ్మీర్లో. ఓకే, సో దట్ ఈస్ వై ఆర్టికల్ 370ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించడం జరిగింది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాశ్మీర్. ఓకేనా, మనకు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పాను. సో అలాగా మనకు నాగాల్యాండ్కి సంబంధించి దేర్ ఈజ్ అ స్పెషల్ ప్రొవిజన్, దట్ ఈస్ ఆర్టికల్ 371A. ఆర్టికల్ 371A నాగాల్యాండ్కి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్. మరి అస్సాంకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్ ఏంటి అంటే ఆర్టికల్ 371B. అస్సాంకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్ ఆర్టికల్ 371B. మరి సిక్కింకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్ ఏంటి అంటే ఆర్టికల్ 371F. 371F. ఓకే, సో ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి 371D. సో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. 371లో ఏ స్టేట్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో నాగాల్యాండ్, అస్సాం అండ్ సిక్కిం. ఓకేనా, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ కశ్మీర్. అండ్ లెట్ us go for the next question. Your time starts now. Stop. ఓకే, సో ఇది 2019 ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన పాయింట్. సో ఆ టైంలో 2018కి సంబంధించి ఒక బిల్ వచ్చింది కాబట్టి న్యూస్ పేపర్లో, సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018 రీప్లేసెస్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్, సో ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్, దట్ ఈస్ నథింగ్ బట్ 1986. సో దిస్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్. అంటే బేసికల్గా సో గూడ్స్ కానీ, అంటే ఏదైనా గూడ్స్ డిఫెక్టివ్గా వచ్చినా కానీ, సర్వీసెస్ అనేవి కంప్లీట్గా ఎఫిషియెంట్గా సర్వీస్ లేకపోవడం కానీ, సో ఇలా కన్జ్యూమర్స్కి సంబంధించి వాళ్ళ రెడ్రెసల్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్రెస్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, లోవర్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ డిఫరెంట్ కమిషన్స్ అపాయింట్ చేశారు. సో అవి చెప్పిన తర్వాత ఆ కమిషన్స్ దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో దెన్ ఆఫ్టర్ ఆన్ అన్ అపీల్ యూ కెన్ ఆల్సో గో టు ద సుప్రీం కోర్ట్. ఓకే, సో కన్జ్యూమర్స్కి సంబంధించి, గూడ్స్కి సంబంధించి కానీ, సర్వీసెస్కి సంబంధించి కానీ ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం దీన్ని తీసుకొచ్చారు. సో తర్వాత డిఫరెంట్ ప్రొడక్ట్స్ రావడం, డిఫరెంట్ సర్వీసెస్ రావడం, సో వాటిల్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మనకు మంచి ఫెసిలిటీస్ ఉండాలి. సో ఖచ్చితంగా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయో సో వాళ్ళకు ఖచ్చితంగా ఒక గ్రీవాన్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెడ్రెస్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉండాలి అని చెప్పేసి సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018 తీసుకుదాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దాట్ పర్టికులర్ ఇయర్. నెక్స్ట్, టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. Okay,
సో హూ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? హూ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. The President of India will appoint the Chief Justice of India. Okay, the President of India will appoint the Chief Justice of India. So Chief Justice of India మాత్రమే కాదు, who will appoint the judges of Supreme Court అని ఇస్తారు. Who will appoint the judges of a High Court, లేకపోతే Chief Justice of the High Court. సో ఒక High Court Chief Justice ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే that will be the President of India. Okay, the judges of Supreme Court will be appointed by the President as per Article 124 of the Indian Constitution. అయితే ఈ జడ్జెస్ అపాయింట్మెంట్ కి సంబంధించి NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దాట్ వాజ్ ఇన్ న్యూస్. సో ఈ NJACని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2014లో తీసుకురావటం జరిగింది. బట్ ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని, ఓకే, సో యాజ్ దిస్ NJAC ఈస్ కంప్లీట్లీ వైలేటింగ్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి దీన్ని 2015లో కంప్లీట్గా సుప్రీం కోర్ట్ స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. సో NJAC ఈజ్ రిలేటెడ్ టు ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి మనం చూద్దాం. ఓకేనా? ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో మరి ఈ NJACలో ఎంతమంది ఉంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ 6 members విల్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ NJAC. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 senior judges అండ్ ఆల్సో 1 law minister అండ్ 2 eminent persons. NJAC పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో బట్ దిస్ ఇస్ అ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దేని బేసిస్ పైన అపాయింట్ చేయబడతాడు అంటే దట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సీనియారిటీ. ఓకే, సో కంపల్సరీ సీనియారిటీ బేసిస్ పైన మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయబడతాడు. ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ని కంపల్సరీ చేసింది ఏంటంటే సెకండ్ జడ్జెస్ కేస్ 1993 నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి కంపల్సరీలీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సీనియారిటీ అని చెప్పడం జరిగింది. ఓకేనా? నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Think carefully, so don't commit any silly mistakes. Stop. Okay, so part 8 of the constitution deals with, okay, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే దేర్ ఆర్ 25 parts ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ సో ఇనీషియల్గా మన కాన్స్టిట్యూషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పుడు 1950 January 26th ఆ టైంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేర్ యూజ్డ్ టు బి 22 parts. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 parts ఉండేవి. తర్వాత కొత్త పార్ట్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో యాడ్ చేసిన పార్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 4A ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ దట్ వాజ్ న్యూలీ యాడెడ్. సో సేమ్ అలాగే 9A మున్సిపాలిటీస్, సేమ్ అలాగే 9B కోఆపరేటివ్ సొసైటీస్. సో 4A ఫండమెంటల్ డ్యూటీస్, 9A మున్సిపాలిటీస్, 9B కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ అలాగే దెర్ ఈస్ 14A ట్రిబ్యునల్స్. సో 22 ఉన్నప్పుడు దానికి ఈ 4 articles యాడ్ చేయడం జరిగింది. 4A, 9A, 9B, 14A. సో ఇవన్నీ +4 యాడ్ చేసిన తర్వాత ఎంత అయిపోయాయి? 26 అయిపోయాయి. ఓకే, బట్ చూడండి 23, 24, 25, 26 మీరు ఎక్కడ టైప్ చేసినా కూడా మీకు ఆన్సర్ దొరకదు. 23rd part, 24th part, 25th, ఎందుకంటే స్టిల్ 22 partsే ఉన్నాయి. వాటికి సబ్ కేటగిరీస్ కింద ఈ పార్ట్స్ యాడ్ చేయడం జరిగింది. అయితే 26 ఉండాలి కదా సార్ అంటే ఈ 7th part. సో 7th part అనేది ఉంది. దిస్ 7th part వాజ్ కంప్లీట్లీ రిపీల్డ్. దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. సో 26 - 1 7th partని రిమూవ్ చేశారు. ఈ 7th partని ఎప్పుడు రిమూవ్ చేశారు అంటే 1956లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని చెప్పేసి 4 గ్రూప్స్ ఉంటాయి. దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో కాబట్టి దేర్ ఆర్ 25 parts. ఆ 25 partsలో నుంచి ఏ పార్ట్ ఏంటి అనే క్వశ్చన్ అడగటానికి ఛాన్స్ ఉంది. సో కొత్తగా యాడ్ చేసిన పార్ట్స్, ఎగ్జిస్టింగ్ పార్ట్స్, రిమూవ్ చేసిన పార్ట్స్. ఓకే, అట్లీస్ట్ మీరు ఈ 25 partsని గుర్తు పెట్టుకోలేకపోయినా ట్రై టు రిమెంబర్ అట్లీస్ట్ 15 parts, కనీసం 15 partsని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో part 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కానీ, ఓత్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సో డిఫరెంట్ పార్ట్స్కి సంబంధించి సిటిజన్షిప్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, సో దాని బేసిస్ పైన అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ షెడ్యూల్స్లో నుంచి కూడా అడగటానికి ఛాన్స్ ఉంటుంది. సో 2nd షెడ్యూల్ ఏంటి, 5th షెడ్యూల్ ఏంటి, 12th షెడ్యూల్ ఏంటి. సో ఇట్ ఈస్
కంపల్సరీ ఫర్ యూ టు రిమెంబర్ ఆల్ ద డిఫరెంట్ పార్ట్స్. ఓకే, సో తర్వాత ఈ పార్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వి విల్ ఆల్సో మేక్ ఎ సపరేట్ వీడియో హౌ టు రిమెంబర్ ఆర్టికల్స్, పార్ట్స్ అండ్ షెడ్యూల్స్. బట్ టు దిస్ ఎక్స్టెంట్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Stop. Okay, little bit complicated question, but anyway that is recently in news. అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించి వన్ ఆర్ ద అదర్ వే దాట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఒకటి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అది న్యూస్లో ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అప్పుడే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు, రాజ్యాంగబద్ధ హోదా. అంతకు ముందు వరకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక స్టాట్యుటరీ బాడీగా 1993లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ ఇన్ 1993. అది కూడా 1992లో ఇందిరా సహాని అని చెప్పి ఒక కేసు ఉంది, దాన్నే మండల్ కేసు అని కూడా అంటాం. ఆ ఇందిరా సహాని కేసులో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడానికి సపరేట్ కమిషన్ని అపాయింట్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్తే ఆ తర్వాత సంవత్సరమే 1993లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని అపాయింట్ చేశారు. మెయిన్గా క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయడం, సో మిగతా వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేసి సో ఎక్స్క్లూడ్ చేయడం కానీ ఇంక్లూడ్ చేయడం కానీ, ఎవరైనా అండర్ ఇంక్లూజన్ కానీ ఓవర్ ఎక్స్క్లూషన్ కానీ ఇలాంటివి ఏది జరిగినా కూడా సో దాన్ని కేర్ఫుల్ తీసుకోవడానికి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎవరి కంట్రోల్లో ఉండేదంటే ఎస్సీ కమిషన్ కింద ఉండేది, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ స్టాట్యుటరీ కమిషన్ కాబట్టి. కానీ సో తర్వాత 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018, 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ద్వారా సో దే హ్యావ్ యాడెడ్ ఏ న్యూ ఆర్టికల్ దట్ ఈస్ నథింగ్ బట్ 338B. సో 338Bని యాడ్ చేసి సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా ఆర్టికల్ 338Bలో యాడ్ చేయటం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 338 ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి ఉండేది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చిన తర్వాత 1990స్లో సో 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 2003లో ఎస్సీ ఎస్టీ కమిషన్ని సపరేట్ చేసి ఎస్టీ కమిషన్ని సపరేట్ చేసి ఎస్సీ కమిషన్ అలానే ఉంచారు. సో అంతకుముందుకు ఎస్సీ ఎస్టీ కలిపి ఉండేది. సో ఆ తర్వాత ఎస్టీ కమిషన్ని 2004లో సపరేట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం 338A దేనికి సంబంధించిందంటే ఎస్టీ కమిషన్, 338A ఎస్టీ కమిషన్కి సంబంధించి, 338B ఓబీసీ కమిషన్ బీసీ కమిషన్కి సంబంధించి 338B. ఓకే, సో మనకు క్వశ్చన్లో ఎన్సీబీసీ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Think about it. Very simple question. Very, very simple. Stop. 74th Constitutional Amendment Act 1992 added which of the following parts to the Indian Constitution? Okay. So చూడండి, ఇంతకు ముందే చెప్పాను. సో కొత్త పార్ట్స్ యాడ్ చేయడం జరిగింది అని చెప్పేసి సో జస్ట్ ఇఫ్ వి గో టు ద ప్రీవియస్, చూడండి 9A అనే పార్ట్ కొత్తగా యాడ్ చేశారని చెప్పాను, గుర్తుందా ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో. సో 9A ఏమని చెప్పాను, మున్సిపాలిటీస్, 9 ఏమో పంచాయత్స్, 9A మున్సిపాలిటీస్, 9B ఈజ్ నథింగ్ బట్ కోఆపరేటివ్ సొసైటీస్. సో మనకు ఇప్పుడు మనం చూసే క్వశ్చన్లో అదే ఇచ్చారు. సో మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రీసెంట్లీ యాడెడ్, వాజ్ న్యూలీ యాడెడ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9A. సారీ, సో 9A is the answer, 9A is the part. ఓకే, సో సేమ్ అలాగే 9th పార్ట్ పంచాయత్స్. సో పంచాయత్స్కి సంబంధించేమో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇదేమో సో చూడండి, ఒక క్వశ్చన్ ఒక పార్ట్ని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు, ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ పార్ట్,
ఆ పార్ట్ నేమ్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇఫ్ వీ గో ఫర్ దిస్ వన్, చూడండి 4A. ఈ 4A అనే పాయింట్ని ఎప్పుడు అంటే 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 4A అనే పాయింట్ తీసుకురావడం జరిగింది. సో 9A నేమో 1992లో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. మరి 9Bని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2011. ఓకే, సో 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. మరి 14A ట్రిబ్యునల్స్, దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే ఇది కూడా సేమ్ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని తీసుకురావడం జరిగింది. ఓకే, సో మీరు ఈ క్వశ్చన్ చూస్తారు కాబట్టి దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చూసారు, దాంట్లో నుంచి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, సో సేమ్ ఇలాగ 2020 ఎస్ఎస్సి సిజిఎల్ అడిగినట్టే ఎంటీఎస్లో కూడా సమ్ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడిగారు కాబట్టి యూ జస్ట్ నీడ్ టు కీప్ ఇన్ దట్ థింగ్ 2019లో. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. Okay, which of the following features was borrowed from the United Soviet Socialist Republic, Union of Soviet Socialist Republic, USSR in Indian Constitution? Okay, ఈ కంపారిటివ్ స్టడీ గురించి చాలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడిగారు. సో చూడండి, ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం, కెనడా నుంచి ఏం తీసుకున్నాం, యూకే నుంచి ఏం తీసుకున్నాం, ఎక్కువ ప్రొవిజన్స్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవటం జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అడగటానికి దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఓకే, సో యూఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నామంటే 5-year ప్లాన్. వీ హ్యావ్ బారోడ్ 5-year ప్లాన్ కాన్సెప్ట్. ఈ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ని యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవటం జరిగింది. ఓకేనా? సో ఇది మాత్రమే కాకుండా యూఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నామంటే జస్టిస్. ఓకే, సో జస్టిస్ అనే కాన్సెప్ట్ని కూడా మనం యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవటం జరిగింది. మరి ఈ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అంటే ప్రియాంబుల్. ఓకే, సో ప్రియాంబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, అథారిటీ ఉంటుంది, నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది, తర్వాత ఐడియల్స్ లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సో జస్టిస్, లిబర్టీ, జస్టిస్ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రెటర్నిటీ, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్టిస్లో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే దాని గురించి మాట్లాడతాం. సో ఈ జస్టిస్ అనే కాన్సెప్ట్ని మనం యూఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మాత్రం వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనే ఈ పార్ట్ని మాత్రం వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద యుఎస్సి. సో చాలామంది కొంతసార్లు యూకే అని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. యూకేకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూకే ఈజ్ ద కంట్రీ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫండమెంటల్ రైట్స్ టు సిటిజన్స్. అంటే అసలు యూకేలో ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్టే లేదు. యూకేలోని పౌరులకు ప్రాథమిక హక్కులు లేవు. సో అన్నీ కూడా బేసికల్గా లీగల్ రైట్స్ లానే ఉంటాయి. అది మళ్ళీ వేరే కాన్సెప్ట్, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. యూకేలో ఫండమెంటల్ రైట్స్ ఉండవు. సో యూఎస్ఏలో ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ని మనం బిల్ ఆఫ్ రైట్స్ అంటాము. ఈ కాన్కరెంట్ లిస్ట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా. ఓకే, సో ఆస్ట్రేలియా నుంచి కాన్కరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ని కూడా, అంటే ఒక కాన్స్టిట్యూషన్ని ప్రియాంబుల్తో స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఫ్రమ్ ద యుఎస్ఏ. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. Answer carefully, read the question carefully. Very simple but confusing question. Time up. Okay, so చూడడానికి ప్రతిదీ కూడా సమ్ ఆర్ ద అదర్ వే సేమ్ ఉన్నట్టే అనిపిస్తుంది, అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది. సో కన్ఫ్యూజన్లో రైట్ టు ఎడ్యుకేషన్ చాలామంది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ అంటే, బట్ నాట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. అయితే ఈ క్వశ్చన్ ఇంకా డిఫరెంట్గా అడగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోనే రైట్ టు ఎడ్యుకేషన్ కూడా వస్తుంది.
రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 21Aలో సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ పాయింట్ తీసుకుంది. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది, రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, సో రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21, సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A. ఈ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫండమెంటల్ రైట్. ఓకే, సో 19(1)(b) ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్. మరి రైట్ టు ప్రాపర్టీ కాదా సార్ అంటే, ఒకప్పుడు ఈ రైట్ టు ప్రాపర్టీ కూడా ఫండమెంటల్ రైట్, కానీ ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా కంప్లీట్గా రిమూవ్ చేశారు. అంటే సో అంతకుముందు 19(1)(f)లో అండ్ అలాగే ఆర్టికల్ 31 ఈ రెండు ఆర్టికల్స్లో మనకి ఏముండేదంటే రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్గా ఉండేది. కానీ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. 1978 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, జనతా పార్టీ రూలింగ్కి వచ్చినాక మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేశారు, ఫండమెంటల్ రైట్స్లో నుంచి రిమూవ్ చేశారు. కానీ ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 300Aలో యాడ్ చేయడం జరిగింది. సో నౌ ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్, రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300Aలో యాడ్ చేయడం జరిగింది. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ. ఓకే, మనకి ఏం అడిగారు, నాట్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్ అని అడిగారు కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, నేమ్ ద ఫస్ట్ LT గవర్నర్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యాక్ట్ కమ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్, అంటే కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా న్యూస్లో ఉంది ఇది. సో ఏంటి LT గవర్నర్? ఈవెన్ చూడండి 2020లో ఈ క్వశ్చన్ వచ్చింది, ప్రజెంట్ 2021లో దీని కండిషన్ కంప్లీట్గా మారిపోయింది. సో నౌ విల్ బి సీయింగ్ దట్ వన్. సో టైమ్ అప్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, సో అప్పటి 2020కి సంబంధించినప్పుడు అప్పుడు ఇతను ఫస్ట్ LT గవర్నర్. ఓకే, సో ఫస్ట్ LT గవర్నర్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అంటే చూడండి, ఇంతకుముందు ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ అని చెప్పి మనం చూసాం. ఓకే, సీతారామయ్య అని చెప్పేసి. సో ఫస్ట్ అనేది క్వశ్చన్ అడుగుతారు అని చెప్పి, సేమ్ ఇలాగే ఫస్ట్ LT గవర్నర్ ఆఫ్ ద లదాఖ్ అంటే అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగవచ్చు. ఒకవేళ అడ్మినిస్ట్రేటర్ ఉంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద లదాఖ్ అని అడగవచ్చు. ఓకేనా, సో దానికి అడ్మినిస్ట్రేటర్ లదాఖ్కి, జమ్మూ కాశ్మీర్కి LT గవర్నర్, ఫస్ట్ LT గవర్నర్. సో ప్రజెంట్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గిరీష్ చంద్ర ముర్ము అంటే హీఈస్ ద క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మరి భగత్ సింగ్ కోశ్యారి దేనికి గవర్నర్గా అంటే మహారాష్ట్రకి గవర్నర్గా ఉన్నారు. సత్యపాల్ మాలిక్ లాస్ట్ గవర్నర్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ అని కూడా మనం పిలవచ్చు. జమ్మూ కాశ్మీర్కి లాస్ట్ గవర్నర్గా ఉంది సత్యపాల్ మాలిక్. ఇతను ఉన్నప్పుడే అది కంప్లీట్గా ఆర్టికల్ 370 రివోక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సత్యపాల్ మాలిక్ని గోవా తర్వాత మళ్ళీ సో మేఘాలయకు వేయడం జరిగింది సత్యపాల్ మాలిక్. సో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఏమో కేరళకు సంబంధించి. సో ఇది కూడా చాలాసార్లు న్యూస్లో ఉంది. సో హూ ఇస్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ సో అండ్ సో అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మహారాష్ట్ర, మేఘాలయ అండ్ కేరళ. గిరీష్ చంద్ర ముర్ము ప్రీవియస్గా జమ్మూ కాశ్మీర్కి, ప్రజెంట్ ఈజ్ ఏ క్యాగ్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. మరి ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్కి LT గవర్నర్ ఎవరో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. హూ ఇస్ ద ప్రజెంట్ LT గవర్నర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ప్రజెంట్ LT గవర్నర్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో వెయిటింగ్ ఫర్ దోస్ కమెంట్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ గైస్.